ప్రస్తుతానికి కాల్పుల విరమణతో పశ్చిమాసియాలో దాడులు ఆగిపోయాయి. ఇది ఒక కొత్త లెక్కకు తెరలేపితే ఇప్పుడు ఎవరి దగ్గర ఎన్ని ఆయుధాలు మిగిలి ఉన్నాయి, ఎవరు వేగంగా తమ శక్తిని పుంజుకోగలరు అన్న ప్రశ్నలే ఇప్పుడు కీలకంగా మారాయి. అమెరికా ఇరాన్ మధ్య వారాల తరబడి సాగిన యుద్ధంలో భారీ సంఖ్యలో క్షిపణులు, గగనతల రక్షణ వ్యవస్థలను వినియోగించాయి. ఇప్పుడు రెండు దేశాలు కూడా తమ నష్టాలను అంచనా వేసుకుంటున్నాయి. తరిగిపోయిన తమ ఆయుధ నిల్వలపై వాషింగ్టన్ దృష్టి సారించింది. ఇటు టెహ్రాన్ సైతం ధ్వంసమైన లాంఛర్లను పునరుద్ధరించే పనిలో నిమగ్నమైంది. దాచి ఉంచిన క్షిపణి నిల్వలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పుడు ఎవరి వద్ద ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఏ దేశం బలంగా ఉంది, మళ్ళీ పోరాటం మొదలైతే ఎవరు ఆయుధాలను వేగంగా సిద్ధం చేసుకోగలరు? వాచ్ ది స్టోరీ. అమెరికా ఆయుధ నిల్వలు పడిపోయాయా? ఇరాన్ తన శక్తిని మళ్లీ ఎలా పుంజుకుంటోంది? చైనాతో యుద్ధం వస్తే అమెరికా సిద్ధమేనా? పశ్చిమాసియాలో కాల్పుల విరమణ కొనసాగుతోంది. తొలి దశ కాల్పుల విరమణ ఏప్రిల్ 8న మొదలై ఏప్రిల్ 22తో ముగిసింది. అయితే ఈ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించాడు. అంటే కాల్పుల విరమణ కొనసాగుతోంది, యుద్ధం తాత్కాలికంగా ఆగింది. కానీ ఈ యుద్ధంలో పాల్గొన్న దేశాలు చర్చలకు ఏ ప్రాధాన్యం ఇస్తున్నాయో తెలియదు. కానీ అంతకంటే ఎక్కువగా తమ ఆయుధాల లెక్కింపుపై దృష్టి సారించాయి. ఎందుకంటే యుద్ధం మేఘాలు వీడిపోయిన తర్వాత వినిపించే ప్రశ్న ఒక్కటే: మళ్లీ పోరాటానికి ఎవరి దగ్గర ఎంత బలం ఉంది అన్నదే. ప్రస్తుతం అగ్రదేశం అమెరికా, మొండి దేశం ఇరాన్ ఇప్పుడు ఆయుధాల లెక్కలను తేల్చుకునే ప్రక్రియలో ఉన్నాయి. వాషింగ్టన్ విషయానికొస్తే ఆ దేశం ఓటమి గురించి కన్నా ఎక్కువగా ఆయుధ నిల్వలు పడిపోవడంపైనే భయపడుతోంది. ఎందుకంటే గత 7 వారాల పాటు జరిగిన ఇరాన్ యుద్ధంలో అమెరికా తన వద్ద ఉన్న అత్యంత అధునాతన ఆయుధాలను భారీగా ఉపయోగించింది. అమెరికా ఆయుధాలపై తాజాగా నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు. ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే క్షిపణులు 45% మేర అయిపోయాయి. థాడ్ ఇంటర్సెప్టర్లను సుమారు 50% మేర యుద్ధంలో వినియోగించారు. పెట్రియాట్ మిస్సైలది అదే పరిస్థితి, అవి కూడా 50% ఖాళీ అయ్యాయి. తొహమాక్ క్షిపణులు 30% ప్రయోగించారు. యుద్ధంలో లాంగ్ రేంజ్ మిస్సైళ్లు JASSMలు 20, SM-6 మిస్సైళ్లను కూడా 20% చొప్పున అమెరికా వినియోగించింది. వాస్తవానికి ఇవేవి సాధారణ ఆయుధాలు ఏమాత్రం కావు. సుదూర లక్ష్యాలను ఛేదించడానికి, శత్రు క్షిపణులను అడ్డుకోవటానికి, తమ సైనిక స్థావరాలను రక్షించుకోవటానికి ఈ ఆయుధాలు అత్యంత కీలకం. భవిష్యత్తులో చైనా వంటి అగ్రరాజ్యాలతో తలపడాల్సి వస్తే ఈ ఆయుధాలే అమెరికాకు కీలకం కానున్నాయి. అందుకే నిపుణులు ఏమంటున్నారంటే అమెరికాకు ఉన్న అసలు ప్రమాదం ఇరాన్తో కాదని వాదిస్తున్నారు. రాబోయే మరో యుద్ధమే అమెరికాను వణికిస్తోంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు మరో సంక్షోభం తలెత్తితే పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న అగ్రదేశాన్ని కలవరానికి గురిచేస్తోంది. పరిమితంగా ఉన్న ఆయుధాలను మొదట ఎక్కడికి పంపాలన్న విషయంలో అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. యూరప్ ప్రాంతానికా, పశ్చిమాసియాకా, లేక పసిఫిక్ ప్రాంతానికా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఆయుధ ఉత్పత్తిని పరిశ్రమలు వేగవంతం చేశాయి. కొత్త కాంట్రాక్టులు ఇచ్చినా కొన్ని రకాల ఆయుధ నిల్వలను తిరిగి భర్తీ చేయడానికి కనీసం 5 ఏళ్ల సమయం పడుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే క్షిపణులు అనేవి రాత్రికి రాత్రి తయారయ్యేవి కావు. వాటికి ప్రత్యేక విడి విభాగాలు, నైపుణ్యం కలిగిన కార్మికులు, కఠినమైన పరీక్షలు, సుదీర్ఘమైన సప్లై చైన్ అవసరం. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే ఆయుధాలను అమెరికా ఉత్పత్తి చేయగలదు. అయితే అవసరమైనప్పుడు మరో సంక్షోభంలోకి లేదంటే మరో యుద్ధక్షేత్రంలోకి దిగటానికి తమ వద్ద సరిపడా ఆయుధ సంపత్తి ఉందని పెంటగాన్ వాదిస్తోంది. అమెరికా తన ఖర్చును లెక్కగట్టి ఆయుధ నిల్వలను తనిఖీ చేసే పనిలో నిమగ్నమైంది. ఇరాన్ మాత్రం తాను కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ ఆయుధ పునరుద్ధరణపై నిఘా వర్గాలు కొత్త నివేదికలు వెల్లడిస్తున్నాయి. దెబ్బతిన్న భూగర్భ కేంద్రాల్లో దాచిన క్షిపణి లాంఛర్లను ఇరాన్ పునరుద్ధరించింది. కాల్పుల విరమణ సమయానికి ఇరాన్ వద్ద కేవలం సగం లాంఛర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కొద్ది రోజుల్లోనే సుమారు 100 లాంఛర్లను ఇరాన్ తిరిగి సిద్ధం చేసుకుంది. దీంతో ఇరాన్ తన పాత సామర్థ్యంలో 60% చేరుకుంది. దెబ్బతిన్న ఆయుధ డిపోల శిథిలాల కింద కూరుకుపోయిన క్షిపణి నిల్వలను తవ్వితీస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే యుద్ధానికి ముందు ఇరాన్ వద్ద సుమారు 3000 క్షిపణులు ఉండవచ్చని అంచనా. ప్రస్తుత లెక్కల ప్రకారం ఇరాన్ దాదాపు 2000 క్షిపణులు తిరిగి తన అందుబాటులోకి తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ పోరాటంలో ఇరాన్ డ్రోన్లపై కూడా భారీగా ఆధారపడింది. యుద్ధానికి ముందు ఉన్న డ్రోన్ నిల్వల్లో ప్రస్తుతం ఆ దేశం వద్ద ఇంకా 40% వరకు మిగిలి ఉండవచ్చని కొన్ని అంచనాలు చెబుతున్నాయి.
అంటే సముద్ర రవాణా మార్గాలను, ప్రాంతీయ సైనిక స్థావరాలను దాడి చేసే ఇరాన్ సామర్థ్యం తగ్గి ఉండవచ్చు, కానీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. నిజానికి ఇరాన్ అధికారులు మరింత ధీమాగా ప్రకటనలు చేస్తున్నారు. యుద్ధానికి ముందు కంటే ఈ కాల్పుల విరమణ సమయంలోనే తమ క్షిపణి, డ్రోన్ నిల్వలను వేగంగా పునరుద్ధరించుకున్నామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ప్స్ IRGC కమాండర్ పేర్కొన్నారు. అయితే ఈ వాదనలు ఇంకా ధృవీకరించబడలేదు. కానీ రక్షణ రంగ పరిశ్రమ మాత్రం తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి వేచి చూడటం లేదు. ఆయుధ నిల్వలను యుద్ధాలు హరించి వేస్తాయి. ఆ వెంటనే ప్రభుత్వాలు వాటిని భర్తీ చేసే పనిలో పడతాయి. అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్, రేదియాన్ వంటి క్షిపణి తయారీ సంస్థలు ఇప్పటికే పేట్రియాట్, థాడ్, తొహమాక్ వంటి ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచుతున్నాయి. ఫ్యాక్టరీలు, షిఫ్టుల సంఖ్యను పెంచుతున్నాయి. కొత్త కాంట్రాక్టులు వెల్లువెత్తుతున్నాయి. వెయిటింగ్ లిస్టు పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్, జపాన్, సౌదీ అరేబియా వంటి మిత్రదేశాలు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఎందుకంటే అవి కూడా ఇవే రకమైన ఆయుధ వ్యవస్థలపై ఆధారపడి ఉన్నాయి. ఒక రంగానికి పంపే ప్రతి క్షిపణి మరో కస్టమర్కు చేసే సరఫరాలో జాప్యానికి కారణమవుతుంది. ఇది సైనిక సరఫరాను కాస్త ఒక రాజకీయ నిర్ణయంగా మార్చేస్తుంది. కాబట్టి ఈ కాల్పుల విరమణతో దేశాల మధ్య పోటీ ఏమీ ముగిసిపోలేదు. అది కేవలం తన రూపాన్ని మార్చుకుంది అంతే. ఆకాశంలో గర్జించే క్షిపణుల నుంచి ఖాతా పుస్తకాల్లోని అంకెల వరకు, యుద్ధ భూమిలోని నష్టాల నుంచి ఫ్యాక్టరీల ఉత్పత్తి వరకు లెక్కలు వేస్తున్నారు. మొదట ఎవరు దాడి చేశారన్న దాని నుంచి ఎవరు వేగంగా ఆయుధాలను సిద్ధం చేసుకోగలరు అన్న స్థాయికి ఇరాన్ యుద్ధం ఇప్పుడు రూపాంతరం చెందింది.